अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। सूरा अल बकरा आया నెంబర్ 161 to 170. ఆయ నెంబర్ 161. నిశ్చయంగా అవిశ్వాసానికి పాల్పడి అవిశ్వాస స్థితిలోనే మరణించిన వారిపై అల్లా మరియు ఆయన దూతల ఇంకా జనులందరి శాపం పడుతుంది. దీని ద్వారా స్పష్టమయ్యేది ఏమిటి అంటే, చనిపోయిన వ్యక్తి ఖచ్చితంగా అవిశ్వాస స్థితిలో మరణించాడన్న దృఢనమ్మకం ఉన్నప్పుడు అతన్ని శపించటం సమ్మతమే. కానీ ఒక విశ్వాసిని అతనెంత పాపాత్ముడు దుర్మార్గుడు అయినా సరే శపించటం ధర్మసమ్మతం కాదు. ఎందుకంటే అతడు మరణ ఘడియలు ఆసన్నమైనప్పుడు నిజంగా పశ్చాత్తాపం చెందాడేమో, లేక అల్లా అతని ఇతరత్ర పుణ్యకార్యాల ఆధారంగా అతని కర్మల పత్రంపై మన్నింపుల పెన్నును ప్రయోగించాడేమో. ఎవరికి తెలుసు? దాన్ని గురించి మానవ మాతృలమైన మనం తెలుసుకోవటం అసాధ్యం. అయితే నిరంతరం శాపకారణమైన పనులు చేస్తూ పశ్చాత్తాపం పడకుండా క్షమాభిక్షకై వేడుకోకుండా ఉంటే అటువంటి దౌర్భాగ్యులను గురించి వారు శాపగ్రస్త పనులు చేస్తున్నారని మాత్రం చెప్పవచ్చు. ఆయ నెంబర్ 162. అందులోనే వారు ఎల్లకాలం ఉంటారు. వారి శిక్షను తగ్గించటం కానీ వారికి కొంత విడుపు ఇవ్వటం కానీ జరగదు. ఆయ నెంబర్ 163. మీ అందరి ఆరాధ్య దైవం ఒకే ఆరాధ్య దైవం. ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేనే లేడు. ఆయన అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడు. ఈ ఆయతులో ఇంకోసారి దేవుని ఏకత్వ సందేశం ఇవ్వబడింది. ఈ ఏక దైవారాధన పిలుపు మక్కాలోని ముష్రిక్కులకు మింగుడు పడలేదు. ఏమిటి, ఈయన ఇన్ని ఆరాధ్య దైవాల స్థానంలో ఒకే దైవాన్ని ప్రతిపాదిస్తున్నాడా? ఇది కడు ఆశ్చర్యకరమైన విషయం కదూ అని వారు అనేవారు. అందుకే తరువాత ఆయతులో దేవుని ఏకత్వపు నిదర్శనాలు తెలుపబడ్డాయి. ఆయ నెంబర్ 164. భూమి ఆకాశాల సృష్టిలో, రేయింబవళ్ల నిరంతర మార్పిడిలో, ప్రజలకు లాభం చేకూర్చే వస్తువులను మోసుకుంటూ సముద్రాలలో నడిచే ఓడలలో, ఆకాశం నుంచి అల్లా వర్షపు నీటిని కురిపించి మృతభూమిని బ్రతికించటంలో, ఇంకా అందులో అన్ని రకాల ప్రాణులను వ్యాపింప చేయటంలో, వీచే పవనాల దిశలు మార్చటంలో, భూమి ఆకాశాల మధ్య దేవుని నియమ నిబంధనలకు కట్టుబడి మసలుకుంటున్న మేఘాలలో బుద్ధిమంతులకు దేవుని శక్తి సామర్థ్యాలకు సంబంధించిన ఎన్నో సూచనలు ఉన్నాయి. ఈ ఆయతు ఎంతో సమగ్రమైనది. విశ్వ వ్యవస్థ నిర్మాణానికి, దాని నిర్వహణకు, ప్రణాళికకు సంబంధించిన 7 ముఖ్య అంశాలు ఇందులో ఒకే చోట చేర్చబడ్డాయి. మరే ఆయతులోనూ ఇన్ని ప్రధానాంశాలు రాలేదు. నెంబర్ 1. భూమి ఆకాశాల నిర్మాణం, వాటి వైశాల్యం, ఔన్నత్యం గురించి వర్ణించడం ఎవరితరమూ కాదు. నెంబర్ 2. రేయింబవళ్ళు ఒకదాన్ని తరుముకుంటూ ఇంకొకటి రావటం, పగటి వెలుగు, రాత్రి చీకటి మానవుల కార్యక్రమాలను, విశ్రాంతి సమయాన్ని నిర్ధారించుకోవటంలో ఎంతగానో దోహదపడుతున్నాయి. పగలు సుదీర్ఘంగా ఉన్నప్పుడు రాత్రి కుదించబడటం, రేయి పెరిగినప్పుడు పగలు తరగటం, ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారం ఏర్పరచబడింది. నెంబర్ 3. సముద్రాలలో పయనించే ఓడలు, వాటి ద్వారా టన్నుల కొద్దీ వర్తక సామాగ్రి ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి తరలించబడుతుంది. నెంబర్ 4. భూమి సస్యశ్యామలంగా పైరుపచ్చగా ఉండటానికి ఆకాశం నుంచి వర్షాలు కురవడం ఎంతో అవసరం. అల్లాయే గనక ఈ కారుణ్య జల్లును కురిపించకపోతే నేల బీటలు వారుతుంది, అన్నపానీయాలు లేకుండా పోతాయి, అనావృష్టి వల్ల కరువు కాటకాలు సంభవిస్తాయి, పశుగ్రాసం లేకుండా పోతుంది. దేవుని ఈ ఆగ్రహ స్థితిని మానవుడు తట్టుకోలేడు. కాబట్టి ఇంగిత జ్ఞానము ఉన్నవారు ఆకాశం నుంచే కురిసే ఈ వర్షంపై ఆలోచించాలి. నెంబర్ 5. ధరణిలో నలువైపులా వ్యాపించి ఉన్న ప్రాణుల్లో సైతం సూచనలు ఉన్నాయి. పశువుల పుట్టుక, ఎగుమతి,
దిగుమతుల్లో వాటి ఉపయోగం, వ్యవసాయం కోసం అవి ఉపయోగపడుతున్న తీరు, యుద్ధాలు, ప్రయాణాల కోసం కూడా వాటిని వాడుకోవటం, పాల ఉత్పత్తి, మాంసాహార సేకరణ, ఇన్ని విధాలుగా పశువులు మనుజ జాతికి ఉపయోగపడుతున్నాయి. నెంబర్ 6. ఇక గాలులనే చూడండి. చల్లని గాలులు, వేడి గాలులు, ఋతుపవనాలు, ఫలప్రదం కాని పవనాలు, అతి శీతల వాయువులు నలుదిక్కుల నుంచి వీస్తూ మానవ మనుగడకు దోహదపడుతున్నాయి. నెంబర్ 7. ఇక కురిసే మేఘాలు. వాటిని అల్లా తాను కోరిన ప్రదేశాలలో కురిపిస్తాడు. ఇదంతా ఒక్కడైన ఆ దేవుని అద్భుత శక్తికి ప్రతీక కాదా? ఇవన్నీ ఆయన నిదర్శనాలు కావా? ఈ సృష్టి ప్రక్రియలో కానీ, ఈ వ్యూహ రచనలో కానీ, ఈ కార్యనిర్వహణలో కానీ వేరొకరెవరైనా భాగ్యస్వాములుగా ఉన్నారా? లేరు, ముమ్మాటికి లేరు. మరలాంటప్పుడు ఆ దైవాన్ని వదిలిపెట్టి ఇతరులను తమ అక్కరలు తీర్చేవారుగా భావించడం ఎంతవరకు సమంజసం? ఇది వివేకవంతమైన పనేనా? ఆలోచించండి. ఆయన నెంబర్ 165. కానీ అల్లాను కాదని ఆయనకు సహవర్తులుగా ఇతరులను నిలబెట్టి అల్లాను ప్రేమించవలసిన విధంగా వారిని ప్రేమించేవారు కూడా ప్రజలలో కొందరు ఉన్నారు. అయితే విశ్వసించిన వారు అల్లాను అంతకంటే ప్రగాఢంగా, అధికంగా ప్రేమిస్తారు. సర్వశక్తులు అల్లా ఆధీనంలోనే ఉన్నాయని, అల్లా చాలా కఠినంగా శిక్షించేవాడన్న యథార్థాన్ని ముష్రికులు అల్లా విధించే శిక్షలను చూసిన తరువాత తెలుసుకునే బదులు ఇప్పుడే తెలుసుకుంటే ఎంత బాగుంటుంది. తెలుసుకుంటే వారు ఈ షిర్క్ పాపానికి ఒడిగట్టరు. అల్లా తన దైవత్వానికి సంబంధించిన ఇన్ని స్పష్టమైన నిదర్శనాలు ఇచ్చినప్పటికీ అల్లాను కాదని ఇతరులను పూజించేవారు, అల్లాను ప్రేమించవలసిన విధంగా చిల్లర దేవుళ్లను ప్రేమించేవారు లోకంలో ఉన్నారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రభవించిన కాలంలోనే కాదు, ఈ కాలంలోనూ షిర్కుకు సంబంధించిన అటువంటి ప్రదర్శనలు లెక్కకు మించి కనిపిస్తాయి. ఇస్లాం పేరు చెప్పుకునే ప్రబుద్ధులలో సైతం ఈ రుగ్మత ప్రబలి ఉంది. వీళ్ళు దైవేతరులను, పీర్లను, ఫకీర్లను, బాబాలను ఆరాధ్య దైవాలుగా కొలవటమే కాకుండా అల్లా కన్నా అధికంగా వారిని అభిమానిస్తున్నారు. దేవుని ఏకత్వం గురించి నొక్కి ఒక్కాణించినప్పుడు ఆనాటి ముష్రికులు ఎంతగా రెచ్చిపోయేవారో వీళ్ళు అంతగానే రెచ్చిపోతున్నారు. ఆ పరిస్థితుల స్వరూపాన్ని అల్లా ఈ ఆయతులో ఈ విధంగా చిత్రీకరించాడు. అల్లా ఒక్కని గురించి ప్రస్తావించినప్పుడు పరలోకాన్ని నమ్మని వారి గుండెలు అక్కస్సుతో ఉడికిపోతాయి. మరి అల్లా తప్ప ఇతరుల గురించి చెప్పినప్పుడు మాత్రం అవి ఆనందంతో విప్పారుతాయి. కానీ విశ్వాసులు మాత్రం ఇందుకు భిన్నంగా ఒక్క అల్లాని ఆరాధిస్తారు. వారు అల్లా ఎడల అమితమైన ప్రేమను కలిగి ఉంటారు. ముష్రికులది మాత్రం ద్వంద్వ స్వభావం. ఆపదలో ఉన్నప్పుడు వారు తమ ఇష్టదేవతలను మరచిపోయి ఒక్కడైన అల్లానే మొరపెట్టుకుంటారు. సముద్రపు తుఫానులలో చిక్కుకున్నప్పుడు వారికి తమ కులదైవాలు గుర్తుకు రావు. గండం గట్టెక్కడానికి సర్వలోక ప్రభువు ఆసరా తప్ప మరో ఆశ్రమం వారికి ఉండదు. ఆ దృశ్యాలని ఖురాన్ ఎంతో చక్కగా చిత్రీకరించింది. నెంబర్ 1. వారు పడవలోకి ఎక్కినప్పుడు తమ ధర్మాన్ని ఆయనకే ప్రత్యేకించుకొని ఆయన్ని వేడుకుంటారు. నెంబర్ 2. సముద్రంలో వారి మీదకు ఒక కెరటం నీడల మాదిరిగా క్రమ్ముకుని వచ్చినప్పుడు వారు తమ ధర్మాన్ని పూర్తిగా అల్లాకే ప్రత్యేకించుకొని ఆయన్ని మొరపెట్టుకుంటారు. నెంబర్ 3. అకస్మాత్తుగా ఎదురుగాలి ఉధృతమై అన్ని దిశల నుండి అలల తాకిడి తగలగా ప్రయాణికులు తాము తుఫానులో చిక్కుకుపోయామని తెలుసుకుంటారు. ఆ సమయంలో అందరూ తమ ధర్మాన్ని కేవలం అల్లాకే ప్రత్యేకించుకొని ఆయన్ని వేడుకుంటారు. ఆయ నెంబర్ 166. ఆ సమయంలో వీళ్ళ చేత అనుసరించబడిన నాయకులు తమ అనుచరులతో తమకు ఏమాత్రం సంబంధం లేనట్లుగా ప్రవర్తిస్తారు. ఇంకా వారు శిక్షను కళ్ళారా చూసుకుంటారు. వారి మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలన్నీ తెగిపోతాయి.
ఆయా నెంబర్ 167. అప్పుడు కనువిప్పు కలిగిన అనుచరులు ఇలా అంటారు: మేమే గనక మరోసారి ప్రాపంచిక జీవితం వైపుకు మరలించబడటం అంటూ జరిగితే వీరు అంటే ఈ అయ్యవార్లు మా పట్ల ఇక్కడ విసుగును ప్రదర్శించినట్లే మేము వీరి పట్ల విసుగును ప్రదర్శించేవారం. ఈ విధంగా వారు సిగ్గుతో కుంచించుకుపోయే విధంగా అల్లా వారి కర్మలను వారికి చూపిస్తాడు. అయినా సరే వారు నరకం నుంచి బయటపడటం అన్నది అసంభవం. పరలోకంలో దైవ సమక్షంలో తాము ఆరాధించిన పీర్లు బాబాల నిస్సహాయ స్థితిని చూసి ముష్రికులు సిగ్గుతో కుంచించుకుపోతారు. కానీ వారి ఈ పశ్చాత్తాపం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. ప్రపంచంలోనే వారికి ఆ జ్ఞానోదయం అయి ఉంటే అది వారికి లాభదాయకం అయి ఉండేది. ఆయా నెంబర్ 168. ప్రజలారా, భూమిలోని ధర్మసమ్మతమైన పవిత్రమైన వస్తువులన్నింటినీ తినండి, కానీ శైతాన్ అడుగుజాడలలో మాత్రం నడవకండి. వాడు మీకు బహిరంగ శత్రువు. అంటే శైతాన్ అడుగుజాడల్లో నడిచి అల్లా ధర్మసమ్మతం అంటే హలాల్ గావించిన వస్తువులను అనవసరంగా హరాం చేసుకోకండి. బహుదైవోపాసకులనే చూడండి. వారు తమ దేవి దేవతల పేర వదిలిన జంతువులను తినటాన్ని హరాం చేసుకున్నారు. దీని వివరాలు సూరా అల్ అనాంలో వస్తాయి. అల్లా ఇలా సెలవిచ్చినట్లు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు: నేను నా దాసులను ఏకదైవారాధకులుగానే పుట్టించాను, కానీ శైతానులు వాళ్లను వారి ధర్మం నుండి పెడత్రోవ పట్టించారు. వారి కోసం నేను సమ్మతించిన విషయాలను వారిపై నిషిద్ధం చేశారు. ఆయా నెంబర్ 169. వాడు మిమ్మల్ని కేవలం చెడు వైపుకు, నీతి బాహ్యత వైపుకు పురికొల్పుతాడు. ఏ విషయాల జ్ఞానం మీకు లేదో వాటిని అల్లా పేరుతో చెప్పమని మీకు ఆజ్ఞాపిస్తాడు. ఆయా నెంబర్ 170. అల్లా అవతరింపజేసిన గ్రంథాన్ని అనుసరించండి అని వారికి చెప్పినప్పుడల్లా మా తాతలు తండ్రులు అవలంబిస్తూ ఉండగా చూచిన పద్ధతినే మేము పాటిస్తాము అని వారు సమాధానమిస్తారు. వారి పూర్వీకులు ఒట్టి అవివేకులు, మార్గవిహీనులైనప్పటికీ వీళ్ళు వాళ్ళనే అనుసరిస్తారన్నమాట. అంతెందుకు, ఈ కాలపు బిదతీలనే చూడండి. మీరు చేసే ఈ పనులకు దీన్ అంటే ధర్మంలో ఎలాంటి ఆధారం లేదు కదా అని అంటే, మా తాత ముత్తాతల కాలం నుంచి ఇది ఆనవాయితీగా వస్తుంది, ఇప్పుడు మేము చేయకూడదు అంటే ఎలా అని జవాబిస్తారు. వాస్తవానికి వారి తాత ముత్తాతలు కూడా ధర్మం యొక్క అవగాహన లేనివారే. వారు సైతం సన్మార్గానికి నోచుకోలేదు. కాబట్టి షరియత్ నిదర్శనాలు ముందుకు వచ్చేసిన తరువాత తాత ముత్తాతల ఆచారాలను పట్టుకు విరేలాడడం తప్పు. అలాగే దైవోపదేశం, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మార్గం స్పష్టమైపోయాక తమ ఇమాములు విద్వాంసులు క్రోడీకరించి ఇచ్చిన అంశాలనే ప్రమాణబద్ధంగా తీసుకోవడం సమంజసం కాదు. అల్లా ముస్లిం సోదరులను ఈ ఊబి నుంచి వెలికి తీయుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.